సేవలో రకరకాల దాడులు, రకరకాల శోధనలు, రకరకాల తలంపులు, రకరకాల అవకాశాలు నా దగ్గరికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక సేవకుడిని పడగొట్టేస్తే, సేవకురాలను పడగొట్టేస్తే, సేవకురాల్ని చెరిపేస్తే, పాడు చేస్తే సంఘం అంతా కూడా విశ్వాసం పడగొట్టిన దుష్టుడు అంత ఫీల్ అవడం, అంత హ్యాపీగా ఫీల్ అవడం. దైవజనుడిని పడగొడతాడికి చాలా హ్యాపీ. అపవాది సామ్రాజ్యానికి అంత హ్యాపీ. నా దగ్గరికి వస్తూ ఉంటాయి. ఒక మాట చెప్పనా, ఎన్నో ఆఫర్స్ ఏయోయో వస్తూ ఉంటాయి. ప్రతి దైవజనుడి దగ్గరికి దుష్టుడు బాణాలు వస్తూ ఉంటాయి. నా హృదయం నుంచి ఒకే ఒక ప్రేరణ ఏంటో తెలుసా? ఎందుకు పనికిరా నా జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు. అసలు నేను ఎందుకు పని చేయను? నా జీవితం వేస్ట్. బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, చచ్చిపోతే దేవుని కోసం చచ్చిపోవాలి. నా జీవితం బట్టి సేవకు కానీ, దేవునికి కానీ, దేవుని పరిచర్య